యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము అందరికీ చాలా నచ్చే టాపిక్ ఏం చెప్పండి, చీరలండి. మనం అమ్మాయిలకైతే ఇంకా ఎప్పుడెప్పుడు చీరలు కట్టుకున్నామా, ఎప్పుడు ఫంక్షన్కి వెళ్దామా అనుకుంటా ఉంటాం కదా. సో ఎంత వెస్ట్రన్ వేర్ వేసుకున్నా మనము చీర అంటే ఆ ఎలిగెన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా. మన ఇండియన్స్ కదా ఒక అడ్వాంటేజ్ అండి, మనం ఏ డ్రెస్ వేసుకున్నా చీరలో కనిపించినంత అందంగా ఇంకే డ్రెస్లోనూ కనిపించము, కరెక్టేనా? సో కాబట్టి అలాంటి చీరల కలెక్షన్స్ నావేమున్నాయి. సో ప్రతి ఒక్క చీరకును మనకు ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది కదండి. అమ్మ తీసి ఇచ్చిన చీరని, అక్క వాళ్ళు సెలెక్ట్ చేశారని, హస్బెండ్ కొనిచ్చిన చీరని. సో అమ్మాయిలకైతే ఒక స్టేజ్ తర్వాత ఎవ్రీ అకేషన్కును మనము చీరలు పెట్టే ఒక మనకు సంప్రదాయాలు కానీ ఉన్నాయి కదా. సో అలాంటి చీరల కలెక్షన్స్ నావేమున్నాయి, ఎప్పుడు ఎవరు తీసిచ్చారు, నేను ఏ చీర చాలా ఇష్టంగా కట్టుకుంటాను. సో ఇవన్నీ నేను ఈరోజు మీకు చూపించేస్తానండి. సో విల్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ ఈరోజు మనము అన్నిటికన్నా చాలా స్పెషల్ అయింది ఏంటి అంటే నా పెళ్లి కూతురు చేసిన చీర అండి. సో ఈ చీరేమో నేను బెంగళూరులోనే కొన్నాను. మంచి లెమన్ ఎల్లోకి రాయల్ బ్లూ అన్నమాట. సో నాకు చిన్నప్పటి నుంచి రాయల్ బ్లూ అంటే చాలా ఇష్టము. సో మెమొరబుల్ గా ఉంటది అనేసి ఇంకా అమ్మ వాళ్ళు బ్లూలోనే కాంబినేషన్ లో తీసుకుందాము అంటే నేను చీర తీసుకున్నాను. ఇదేమో మంచి చీర, మనకు మొత్తం బాక్సెస్ గా వస్తుంది. ఇక్కడ ట్రెడిషనల్ టెంపుల్ బార్డర్ డిజైన్ అండి. సో పళ్ళు ఏమో మనకు కంప్లీట్ రాయల్ బ్లూ పళ్ళు వస్తుంది అనమాట. బ్లౌజ్ కానీ సేమ్ బ్లూ లోనే వస్తుంది విత్ ఈ పెద్ద బార్డర్ అండి, గోల్డెన్ బార్డర్. ఇక్కడ కింద అయితే ప్లెయిన్ బ్లూ వస్తుంది అనమాట. సో ట్రెడిషనల్ లుక్ ఉంటుంది మంచిగా అనేసి ఇంకా ఈ శారీ ఏమో సెలెక్ట్ చేసుకున్నాను. దీనికైతే పెద్దగా నేను కుర్చీలే వేయించుకోలేదండి, చీర మంచి గ్రాండ్ గా ఉంది కాబట్టి సింపుల్ గా పెట్టించుకున్నా. బ్లౌజ్ అయితే మంచి వర్క్ చేయించుకొని బ్లౌజ్ వేసుకున్నాను. సో ఇది ఫస్ట్ చీర అండి. సో నెక్స్ట్ చీర చూసేద్దాము. సో నెక్స్ట్ అయితేను పెళ్ళైన తర్వాత మనము సత్యనారాయణ పూజ చేస్తాం కదండి. సో మేమైతే హాల్లోనే చేసుకున్నాం అనమాట. గెస్ట్ చాలా మంది ఉన్నారు, జనరల్ గా అయితే ఇంట్లో చేస్తారు. సో మాకు ఇంకా చాలా మంది వస్తున్నారు కాబట్టి మేము హాల్లోనే చేసాము. సో అప్పుడు సత్యనారాయణ పూజ కట్టుకున్న చీర అండి ఇది. ప్యూర్ సాఫ్ట్ సిల్క్ అండి, చాలా బాగుంటుంది. ఈజీ టు క్యారీ అనమాట, అస్సలు వెయిట్ ఉండదు. రోజు మొత్తం కట్టుకున్నా మనకు అస్సలు చీర కట్టుకున్నాం అనే ఒక ఫీలింగ్ గానీ ఉండదు, అంత లైట్ వెయిట్. సో మంచి డార్క్ ఎల్లోకు పింక్ అండి, చాలా బాగుంటుంది. ఇది కానీ చీర నేను మీకు పళ్ళు కానీ తీసి చూపించేస్తాను. సో ఇలా పింక్ గా వస్తుంది. దీనికి బ్లౌజ్ చాలా బాగా వర్క్ చేశారండి. నేను బ్లౌజెస్ కలెక్షన్స్ అని ఇంకొక వీడియో పెడతాను. సో ఇదొకటి అనమాట, పోచంపల్లి డిజైన్ అంటాం కదా. సో ఆ మోడల్ అండి, ఇది సాఫ్ట్ సిల్కే అనమాట. సో ఈ శారీ ఏమో నేను కంచిలో కొనుక్కున్నానండి. సో పెళ్లి షాపింగ్ వెళ్ళేటప్పుడు అప్పుడు తీసుకున్న చీర అనమాట ఇది. సో నెక్స్ట్ ఇంకొక చీర చూసేద్దాము. ఈ చీర ఒక రకమైన గ్రీన్ విత్ బ్లూ అంటామండి. ఇది మీరే చెప్పాలి నాకు ఇది ఎలా ఉందా అని. రివర్స్ లో మర్చిపెట్టాను అనమాట నేను. ఈ చీర ఎప్పుడో కట్టుకున్నాను ఏదో ఒక వెడ్డింగ్ కు. సో ఇంకా ఫోల్డ్ మారాలి అని కానీ ఐ హావ్ చేంజ్డ్ ఇట్. సో ఇది కానీ చాలా బాగుంటది. ఇలా మొత్తం మనకు బుట్టాస్ వస్తాయి అంటే వితౌట్ బార్డర్, ప్లెయిన్. సో చిన్న చిన్న ఫంక్షన్స్ కు అలా మనం ఈజీగా కట్టుకునేయచ్చు అనేటప్పుడు ఈజీగా కట్టుకోవచ్చు అండి. ఇది కానీ నేను కంచిలోనే కొన్నాను. ఈ శారీ ఏమో నాకు పెళ్ళైన ఫస్ట్ మనం అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సో అక్క పెట్టింది అనమాట. కానీ చీర సెలెక్షన్ మాత్రం నేనే చేసుకున్నా పెళ్లికి ముందే. సో అక్క నీకు నచ్చిందే కొనుక్కోవే, అవే ఇస్తాను అంటేను ఇంకా ఇది కొనుక్కున్నానండి. సో ఇదేమో ఇంకొక చీర. సో నెక్స్ట్ ఇదేమో అలానే క్యాజువల్ గా ఏదో పండగ అమ్మ వాళ్ళు పెట్టినట్టు ఉన్నారండి. ఈ టిష్యూ మెటీరియల్ అంటారు తెలుసా మీకు. సో ఆల్మోస్ట్ అలా ఉంటుంది, పెద్ద వెయిట్ ఏమి ఉండదు కానీ బాగుంటుంది. ఒక రకమైన బ్లూకు లైట్ పింక్ అనమాట. సో ఒక పేపర్ సిల్క్ లాగా అనిపిస్తుంది. ఇది అరేంజ్ చేసి అలానే పెట్టాను అనమాట. సో దీనికి బ్లౌజ్ కానీ ఇలానే పింకే వస్తుంది. ఇది కానీ నా ఫేవరెట్ కలర్ రాయల్ బ్లూనే. మళ్ళీ చాలా ఉంటాయి, ఒక కలర్ నచ్చితే ఇంకా అన్ని దాంతోనే తీసేస్తాను అనమాట. సో లైట్ బ్లూకు పింక్ అనమాట. సో ఇదొక శారీ. సో నెక్స్ట్ ఇది చూసేద్దాం. సో ఇది కానీ మంచి ప్యూర్ కంచిపట్టు చీర అండి. ఇదేమో నా శారీ కాదు, ఇది యాక్చువల్గా అక్క చీర, కానీ నాకు చాలా నచ్చిందని అక్క నాకే ఇచ్చేసింది అనమాట.
సో బార్డర్ అయితే చాలా హెవీగా ఉంటుంది, మంచి రిచ్ డిజైన్ అన్నమాట. ప్యూర్ మనకు సిల్క్ వీవింగ్ లో ఉంది. ఇది కలర్ కానీ నాకు చాలా ఇష్టం, మ్యాంగో ఎల్లో అంటారు కదా అలా ఉంటది. మీకు పళ్ళు చూపిస్తాను ఉండండి. పళ్ళు కానీ చాలా బాగుంటుంది. చేతి కాస్త హెవీగా ఉంటది, మనం సింపుల్ ఫంక్షన్స్ గా అయితే కట్టలేము, కానీ పెద్ద పెద్ద పెళ్లికి కానీ ఇలాంటివి కానీ కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి పళ్ళు అయితే మంచిగా వస్తుంది. వన్ సైడ్ వేసుకున్నా కానీ మనకు మంచి రిచ్ లుక్ ఉంటుందండి. చీర ఒక్కటి కట్టుకుంటే చాలా అనుకుంటా, ఎక్స్ట్రా మనకు జ్యువెలరీ ఏమీ అవసరం ఉండదు. దీనికి నేను ఏదో అడిషనల్గా బ్లౌజ్ ఏదో కుట్టించుకున్నానండి, ఇదే కలర్లో తీసుకుని. సో ఇది కానీ చాలా బాగుంటుంది. సో ఇవేనండి చీరలు. అన్నీ ఒకేసారి కవర్ చేస్తే వీడియో చాలా పెద్దది అయిపోతుంది. సో కొన్ని చీరలు మాత్రమే కవర్ చేశాను నేను. సో నెక్స్ట్ ఇంకా వేరే ఏ కలెక్షన్స్ చీరలు ఉన్నాయి, దీనికి అన్నిటికీ బ్లౌజెస్ ఎలా డిజైన్ చేసుకున్నాను అనేసి నేను ఇంకో వీడియో పెట్టేస్తానండి. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సో మళ్ళీ ఇంకోసారి మనం ఇంకో మంచి వీడియోతో కలుద్దామండి. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలి అని అనుకుంటే కానీ నా కమెంట్స్లో చెప్పండి, నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. నమస్తే, ఉంటానండి.